వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలి. రామ్ చరణ్ 16 లాంచ్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ బుచ్చిబాబు తన శిష్యుడే అయినప్పటికీ రెండో సినిమాకు అతను ఊహించుకున్న కాన్వర్స్ తనకు షాక్ ఇచ్చిందని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. చరణ్ ని హీరోగా కోరుకోవడం, ఏఆర్ రెహమాన్ ని ఒప్పించడం లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే RC16 కు సంబంధించిన పనులను చేస్తూ బుచ్చిబాబు నిజంగానే అసాధ్యుడే అనిపిస్తున్నాడు. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో ఆల్రెడీ సంజయ్ దత్ ని విలన్ పాత్రకు ఒప్పించడాన్నే టాక్ వినిపిస్తుంది ఫిల్మ్ నగర్ సర్కిల్లో. తాజాగా తాత పాత్ర కోసం ఏకంగా అమితాబ్ బచ్చన్ తోనే ఎస్ చెప్పించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడట. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD చేస్తున్న బిగ్ బి సౌత్ నుంచి వచ్చే ఆఫర్లను నిశ్చింతగా వడబోత చేసి మరీ ఎంచుకుంటున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత టాలీవుడ్ స్క్రీన్ మీద కనిపించలేదు. అయితే బుచ్చిబాబు చెప్పిన పాయింట్ నచ్చడంతో సానుకూలంగా ఉన్నట్లుగా వినిపిస్తుంది. పక్కా తెలుగు నేటివిటీ అయినప్పటికీ జాహ్నవి కపూర్, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఇలా లిస్టు చూస్తూ ఉంటే ఇది బాలీవుడ్ మూవీనేమో అనే అనుమానం కలగక మానదు. ఇక్కడితో అయిపోలేదు. తారాగణం భారీగా అవసరం ఉండడంతో దానికి అనుగుణంగానే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎవరినైనా తీసుకోమని నిర్మాతలు స్వేచ్ఛ ఇవ్వడంతో బుచ్చిబాబు రాజీ అనే మాట దగ్గరికి రానివ్వడం లేదు. శివరాజ్ కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూ, ఎలివేషన్ ఆ మధ్య జోరుగా తిరిగింది. హిందీ, కన్నడ నుంచి స్టార్ యాక్టర్స్ ని తీసుకున్న బుచ్చిబాబు నెక్స్ట్ తమిళం, మలయాళం నుంచి కూడా ఒకరిద్దరిని తెచ్చుకుంటున్నాడు. పెద్ది టైటిల్ ప్రచారంలో ఉంది కానీ టీం కన్ఫర్మ్ చేయడం లేదు. గేమ్ చేంజర్ విడుదల తర్వాతే అన్ని అప్డేట్స్ మొదలవుతాయి.